హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అరుణ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి 5 నిమిషాల్లో చట్పటాగా తినాలి అంటే ఈ విధంగా ఒకసారి ఉల్లి మిక్చర్ని ప్రిపేర్ చేసుకొని తినండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నార్మల్ డేస్లో తినడానికన్నా వర్షం పడుతున్నప్పుడు తింటుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకా మనం లేట్ చేయకుండా ఈ ప్రాసెస్ని స్టార్ట్ చేసేద్దాము. వీడియో స్టార్ట్ చేయడానికన్నా ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మనం లేట్ చేయకుండా ఈ ఉల్లి మిక్చర్ని ఎలా ప్రిపేర్ చేయాలనేది చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని అయితే వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిందో లేదో తెలుసుకోవాలి అంటే 2 అటుకుల్ని అందులో వేసి పొంగుతూ వచ్చినాయి అంటే కరెక్ట్గా మనకి ఈ ఆయిల్ అనేది కాగినట్లేనండి. ఆయిల్ కాకుండా మనం అటుకుల్ని కనుక వేసినట్లయితే అటుకులు అనేది ఆయిల్ పీల్చేస్తుంది. ఎట్ ద సేమ్ టైం మనకి అటుకులు అనేవి క్రిస్పీగా అయితే రావన్నమాట. ఈ ప్రాసెస్ మొత్తం హై ఫ్లేమ్లో ఉంచుకొని మాత్రమే చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని చేసుకోకూడదు. మీడియం ఫ్లేమ్లో ఉంచినా కూడా ఆయిల్ అనేది పీల్చేస్తుంది. ఈ విధంగా చక్కగా వేగిన తర్వాత వీటిని ఒక టిష్యూ పేపర్లో పెట్టుకున్న మిక్సింగ్ బౌల్లోకి అయితే తీసుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలో స్టైరర్ని ఉంచి ఒక పావు కప్పు వరకు పల్లీలను వేయించుకోవాలి. పల్లీలు అనేది లో ఫ్లేమ్లో ఉంచుకొని వేయించుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టితే తొందరగా మాడిపోతాయి. లోపలి వరకు సరిగ్గా ఫ్రై అవ్వదనమాట. మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకుంటేనే గింజ లోపలి వరకు చక్కగా ఫ్రై అయ్యి మనం తినేటప్పుడు క్రిస్పీగా అయితే ఉంటాయన్నమాట ఈ పల్లీలు ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్సింగ్ బౌల్లో అటుకులు వేసుకున్నాం కదా, ఇప్పుడు అటుకుల్లోనే ఈ పల్లీలను కూడా వేసేసి టిష్యూ పేపర్ని మొత్తాన్ని కూడా తీసేసేయాలి. ఈ విధంగా టిష్యూని తీసేసిన తర్వాత 1కి 2 సార్లు ఈ విధంగా టాస్ చేసుకోవాలండి. ఈ విధంగా టాస్ చేసిన తర్వాత ఇందులోకి మనకి కావాల్సిన స్పైసెస్ని యాడ్ చేద్దాము. చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయని ఒక 1 కప్ వరకు యాడ్ చేసుకోవాలి. ఇందులో ఒక 1 స్పూన్ కారం, ఒక చిటికెడు పసుపు, ఇందులో ఒక 1 స్పూను ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. 1 స్పూను చాట్ మసాలా, ఇందులో ఒక 1 స్పూను ధనియాల పొడి, ఒక 1 స్పూను గరం మసాలా, ఒక 1/2 స్పూను జీలకర్ర పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కరివేపాకు, చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీని కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని ఫ్రెష్గా ఉన్నది వేసుకోవాలి. ఇందులో ఒక 1 వరకు లెమన్ని కూడా పిండుకొని వేసుకోవాలండి. మీ దగ్గర లెమన్ లేనట్లయితే ఆమ్చూర్ పౌడర్ని కూడా ఒక 1 స్పూన్ వరకు యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా లెమన్ని పిండుకున్న తర్వాత వీటన్నిటిని మసాలా మొత్తం బాగా అటుకులకి పట్టేలాగా బాగా ఒక 2-3 మినిట్స్ అయితే బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్నప్పుడే మీకు ఉప్పు, కారం, పులుపు కనుక సరిపోతే టేస్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేను వేసిన 1 కప్ అటుకులకి ఈ క్వాంటిటీస్ అనేవి కరెక్ట్గా సరిపోయినాయండి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత సర్వ్ చేసుకున్నారంటే టేస్ట్ అనేది అద్దిరిపోతుంది. సో సేమ్ ప్రాసెస్లో మీరు కూడా ప్రిపేర్ చేసుకొని టేస్ట్ ఎలా ఉంది అని చెప్పేసి నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.